సారంగ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం ప్రముఖ కవి, తెలుగు కవి, తెలంగాణ కవి, తెలంగాణ మట్టి భాషను ప్రేమించినటువంటి కవి, కాలమిస్ట్, వ్యాసకర్త అయినటువంటి శ్రీ అన్నవరం దేవేందర్ గారిని కొన్ని విషయాలు కవిత్వం గురించి, వారి కవిత్వం యొక్క సృజనానుభవం గురించి మాట్లాడుకుందాం. నమస్కారం అన్నవరం దేవేందర్ గారు. నమస్తే. 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 చాలా సంతోషం. మనిద్దరం కరీంనగర్ లో ఉన్న వాళ్ళం సారంగలో కలుస్తున్నాం. చాలా సంతోషం మిమ్మల్ని ఈ రోజు ఇట్లా పరిచయం చేయడం కూడా. నిజానికి మీరు పరిచయం చేయనక్కర్లేని కవి అయినప్పటికీ అప్పుడప్పుడు మళ్ళీ ఒకసారి అట్లేం లేదు. అట్లేం లేదు. అయితే ఇప్పటి వరకు మీరు 12 కవితా సంపుటాలు తీసుకొచ్చారు, అట్లానే వ్యాసాలు తీసుకొచ్చిండ్రు. ప్రధానంగా ఊరు దస్తూరి అనే పేరుతోటి తెలంగాణ జనజీవితంలో ఉన్నటువంటి సర్వ విషయాలను అంత ఒక అది దాన్ని ఎన్సైక్లోపీడియా లెక్క మీరు అక్షరబద్ధం చేసిండ్రు. అది చాలా నిలిచిపోయేటువంటి రచన. ఒక 50 సంవత్సరాల క్రితం తెలంగాణ పల్లెలో ఏ సంస్కృతి, సంప్రదాయాలు, మానవ సంబంధాలు, ప్రేమ, వ్యవసాయము, కుల వృత్తులు ఎట్లా ఉండే, ఎట్లా మాట్లాడుకునే అనే విషయాలను 3 సంవత్సరాలు కాలంగా రాసిన పుస్తకం అది ఊరి దస్తూరిగా వెలువడింది. అవును, సారస్వత పరిషత్ పురస్కారం కూడా పురస్కారం వచ్చింది. చాలా సంతోషం. ఇప్పుడు ప్రధానంగా అన్నవరం దేవేందర్ అంటే ఒక గ్రామీణ వాతావరణం నుంచి ఎదిగి వచ్చిన కవి. గ్రామీణ భాషను, గ్రామీణ ధిక్కారాన్ని, పల్లె సొగసును అన్నిటినీ కవిత్వంలోకి పట్టుకొచ్చిన కవి అనుకుంటాం. అయితే మీ కవిత్వంలో నుంచి ఊరుకు సంబంధించినటువంటి అంటే అనేకమైన కవితలు మీరు రాసినారు, ఊరును నేపథ్యంగా చేసుకొని. అట్లాంటి వాటిలలో నుంచి ఒక మంచి కవితను మీరు ముందుగా చదివితే తర్వాత మనం ఇంకా మాట్లాడుకుందాం. తప్పకుండా. ఊరును ప్రేమించే వాళ్ళం. నిజానికి ఊరు నేపథ్యం లేకుంటే నేను ఇంతగా కవిత్వం రాయకపోవచ్చు. నిజం. నా ఊరు నేపథ్యం, నా శ్రామిక జీవన కుటుంబం కూడా నేపథ్యం, నా వ్యవసాయ వృత్తి నేపథ్యం, ఈ తెలంగాణ, ఈ కరీంనగర్ జిల్లా, ఈ తెలంగాణలో ఉన్నటువంటి ధిక్కార పోరాట వారసత్వం, ఆ వాతావరణం అన్నిటినీ మేళవిస్తేనే నేను కవిత్వ రంగంలో అంతో ఇంతో కాళ్ళు కదులుతున్నానని అనుకుంటాను. ఎందుకంటే ఎప్పుడు ఊరికి పోయినా నేను కవిత్వాన్ని వెన్నుకుంటా. ఎప్పుడు ఊరికి పోయినా ఒక కవిత వస్తుంటది. నేను నగరంలో ఉన్నా నా మనసంతా ఊరు అంటే ప్రజలు, బహుజనులు, స్త్రీలు, దళితులు, ప్రకృతి, గుట్టలు, చెట్లు, పిట్టలు, బావిలు, బంధాలు. అది మన కవులకు కావాల్సింది అదే కదా. అందుకొరకే నేను ఊరును ఎక్కువ ప్రేమించేవాడిని. అన్నట్టు ఊరుకు పోయినప్పుడు ఊరు మంచి కవిత అన్నారు కదా, నేను ఒకటి మధ్యన వాకిలి గీతం అనే కవిత రాశాను. అంటే ఏంటంటే అసలు ఇప్పుడు కరీంనగర్ గానీ హైదరాబాద్ గానీ ఉన్నది అనుకో, ఏ ఇంటి నుంచి నడుచుకుంటూ పోతానైనా బూర్ల వెంకటేశ్వర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్ అంటే ఒక బోర్డు కనబడుతుంది. ఇంకో దగ్గర పోతే డాక్టర్ రఘురామన్ డాక్టర్ అని రాబడుతుంది. ఇంకో దగ్గర పోతే ఒక పాలిటెక్నిక్ లెక్చర్ అని బోర్డులు ఉంటాయి, పైన సైన్ బోర్డులు ఉంటాయి ఇంటికి. మరి ఊర్లలో ఏముంటాయి? ఊర్లలో అందరికి తెలుసు, కానీ ఊర్లలో ముందర కూడా ఒక సైన్ బోర్డు లాంటి ఇంటి వాతావరణం ఉంటది. ఆ వాతావరణాన్ని నేను చిత్రించాలని నాకు ఎందుకు అనిపించింది. ముందు వ్యూహాత్మకంగా ఉండగాని అట్లా పోయినప్పుడు కనబడుతుంది. దాన్ని వాకిలి గీతం అని పేరు పెట్టిన. అన్ని రకాల కుల వృత్తులు అన్ని ఉండకపోవచ్చు, కానీ కొన్ని కుల వృత్తుల సంబంధించిన కనబడతాయి. నేను అది ముందుగా చదివి వినిపిస్తాను. అంటే ఊరు దృశ్యాన్ని మొత్తము చిత్రిక బట్టి వృత్తుల దృశ్యాలు, వృత్తుల యొక్క అందాలని ఇల్లు చూస్తే ఇల్లాల సంగతి తెలిసింది అని అన్నట్టుగా. అసలు ఎవరి ఇల్లు అది, షాలోళ్ళ ఇల్లు ఎట్లా గుర్తుపడతాం ఎవరు అడగకుండా? నన్ను తీసుకుపోయి ఎక్కడో ఖమ్మం జిల్లా తీసుకుపోయి ఒక ఊరు తీసుకుపోయాను అనుకో, ఆ ఇల్లు ఎవరితో నేను చెప్పగలుగుతా. అట్లా దాన్ని నేను కవిత్వం చేసిన. అదేంటంటే అది వాకిలి గీతం. ఇంటింటి వాకిళ్ళు ఇసిరెళ్ల లోగిళ్ళు, ఇండ్ల ముఖ చిత్రమే కళాత్మక జీవన సౌందర్య శాస్త్రం. ఆ ఇండ్ల ముఖ చిత్రమే కళాత్మక జీవన సౌందర్య శాస్త్రం. ఇంటి సూరుకు బుట్ట, గోడవారగా ఉరిగిచ్చిన తోపెల, ఎండబోసిన పచ్చి చేపలు, వాకిలంతా కమకమ్మని నీసు. అది బేస్తోళ్ల ఇల్లు, జల పుష్పాల జల్లు. బాగుంది అంత్యప్రాస. పడారి గోడకాడ పాతలొట్టి,
పడారి గోడ అంటే ప్రహరీ గోడ. పడారి గోడ కాడ పాత లొట్టి, వాకిట్ల నిలబెట్టిన మోకు ముత్తాదు, మొగురం కాడ మెత్తమెత్తని కత్తులు, కమ్ముకున్న కళ్ళు పొంగు పసందు, అది గౌన్ల ఇల్లు ద్రవ చైతన్య పరవల్లు, అది గౌన్ల ఇల్లు ద్రవ చైతన్య పరవల్లు, వాకిట్ల ఆరబోసిన మన్ను, పందిరి కింద గిరగిర తిరిగే సారే, ఇంటి నిండా కుండలు దొంతులు, పక్క పొన్ననే మండే వాము శక, అది కుమరోళ్ళ ఇల్లు తొలి నాగరికతకు ఆనవాళ్లు, అది కుమరోళ్ళ ఇల్లు తొలి నాగరికతకు ఆనవాళ్లు, వాకిట్ల పిల్లల డాగెర, ఇల్లంతా పిల్ల మాకెల అలికిడి, కడవల కవ్వం చిలికిన సప్పుడు, పెరడంతా గొర్రెరువు జవ, గోడ మీద గొంగడి కొప్పెర, అది గొల్లొల్ల ఇల్లు పాలు పెరుగులసల ఏళ్లు, అది గొల్లోల ఇల్లు పాలు పెరుగులసల ఏళ్లు, ఆడికీడికి ఆసుబోసుడు, రాట్నం కింద గిరగిర తిరిగే దారం, రాట్నం మీద గిరగిర తిరిగే దారం, కిటికీలకెళ్లి కటకట మొగ్గం సప్పుడు, కటకట మొగ్గం సప్పుడు, కమ్ముకున్న కొత్త బట్ట వాసన, అది శాలోళ్ళ ఇల్లు వసుదకు వస్త్రపు హరి విల్లు, అది శాలోళ్ళ ఇల్లు వసుదకు వస్త్రపు హరి విల్లు, పెద్ద బాడుషకు ఎగిరిన చెక్క పువ్వులు, వాకిట్ల నాగలి అమరిస్తున్న హస్తాలు, బర్మా గిర్మిట్ దుగోడ గలగలలు, ఆసాములు నిలిచే తావు, అది వడ్లొల్ల ఇల్లు శ్రమ కలల లోగిల్లు, అది వడ్లొల్ల ఇల్లు శ్రమ కలల లోగిల్లు, సాలి సాలని ఆకలి, లందలో తంగేడు సున్నం సూర్యుడు, పసరం తోలు తీసే శాస్త్రీయత, సబ్బండుల పాదరక్షలకు పుట్టిల్లు, అది మాదిగొల్ల ఇల్లు, అది మాదిగొల్ల ఇల్లు, ఆది జాంబవుడు నిలిచిన పొదరిల్లు, కొలిమిల ఇసరంగానే ఎర్రని మంట, గడ్డపార మునబెట్టి ఎయ్ దెబ్బ అంటుకున్న బొగ్గుల శక, డాకిలి మీద కొడవన్లు గొడ్డన్ల ధని, అది కమరోల ఇల్లు లోహశాస్త్రపు వెలిగిల్లు, అది కమరోల ఇల్లు లోహశాస్త్రపు వెలిగిల్లు, వాకిలి నిండా ఎండుగలు, పెరట్ల నాగలి కత్సరం గొర్రు ఉపకారి, ఇంటి లోపల వడ్ల దొంతులు, గచ్చు మీద యాలాడిన ఇత్తనపు కంకులు, అది కాపుదనపు ఇల్లు లోకానికి బువ్వ పెట్టిన గరిసెల్లు, అది కాపుదనపు ఇల్లు లోకానికి బువ్వ పెట్టిన గరిసెల్లు, పల్లెన శ్రమజీవుల సింగారం, వాడవాడల పనిమంతుల అనురాగం, ఇల్లిల్లు చేతి వృత్తుల కాంతిపుంజం, ఇల్లిల్లు చేతి వృత్తుల కాంతిపుంజం, వాకిలి వాకిలి జీవనోత్సవ గీతం, వాకిలి గాకిలి వాకిలి జీవనోత్సవ గీతం. అంటే జీవనోత్సవం వాకిలి, ఒక వాకిలి అన్ని వృత్తుల్ని ప్రతిబింబిస్తున్నది. ఒక ఇంటి ముందరనే ఆ వృత్తులన్నిటి యొక్క అతారెలు సామాన్లు అన్ని అక్కడ ఉండి ఆ శ్రమజీవన సౌందర్యం మనకు అట్లా తిరుగుతుంటే కనిపిస్తుంది. ఎవరి ప్రత్యేకత వాళ్ళ అదంతా కళాత్మకత. శ్రమజీవితము కళాత్మకత. ఈ వేల సంవత్సరాలుగా ఈ కుల వృత్తుల వాళ్ళు సమాజానికి అందించినటువంటి సేవ, ఉత్పత్తికి సంబంధించినటువంటి అది ఒక దాన్ని కీర్తించడం కూడా ఉంది ఇందులో. అయితే అంటే ఆ గొప్పదనాన్ని చెప్పిండ్రు. ఇప్పుడు నిజానికి సరే ఆ వృత్తులన్నీ కొనసాగాల వద్దా అనేది నేను కూడా ఇప్పుడు ఆ వృత్తులు కొనసాగాలని నేను అనుకోవడం లేదు. అదే ఎవరైనా వృత్తులు మారాల్సిందే. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో ప్రపంచ స్థాయిలో ఆ వృత్తుల నుంచి దూరం కావాలి. మనిషి దూరమైనప్పుడే అవును ఆధునికత వైపు ప్రయాణం చేయాల్సిందే. బాగుంది. అంటే ఓ గ్రామీణ నేపథ్యంగా ఎదిగి వచ్చినటువంటి వారు గనక మీరు గ్రామాన్ని మొత్తం జల్లెడబట్టి ఆ గ్రామ సౌందర్యాన్ని కీర్తించేది ఇందులో. అయితే ఇప్పుడు ఇంకొక విషయము, భాషాపరంగా తెలంగాణ భాష గురించి కూడా మీరు అంటే తెలంగాణ భాషకు కావ్య గౌరవాన్ని తీసుకొచ్చిన కవి అని గుడిపాటి గారు మీకు ఎక్కడో రాసినట్టు విన్నాను నేను. ఒక వ్యాసంలో రాశాను. అంటే ఒకప్పుడు ఏదో ఒక అంటే ఎవరికో విలన్లకో దేనికో సంబంధించినటువంటి భాష అని దాన్ని తురకమైన అంటే ఇతర ఎక్కువ ఉర్దూ పదాలు కలిసిందని ఇట్లా ఒక న్యూనత భావం ఉంది. అయితే ఎప్పుడైతే మీరు గాని మీకన్నా ముందున్నటువంటి వాళ్ళు కొంత మొదలు పెట్టినప్పటికీ దాన్ని అదే స్థాయిలో కొనసాగిస్తూ తెలంగాణ కవిత్వం, తెలంగాణ భాషలో కవిత్వం కూడా అద్భుతంగా రాయొచ్చు అనడానికి ఒక ఉదాహరణగా మీరు ఇచ్చాను. మరి ఇట్లాంటి తెలంగాణ భాషా నేపథ్యంలో మంచి కవితలు
అంటే దాని గురించి మీరు ఏదైనా? నేను తెలంగాణ భాషలు రాయాలని కాదు, నా జీవ భాష. మా మా అమ్మ, మా బాపమ్మ, మా తాత, మా ఊర్లే. నేను ముందు చెప్పినట్టు నా బాల్యమే నా కవిత్వం, నా ఊరే నా కవిత్వం, నా ఊరి ప్రజలే నా కవిత్వం. వాళ్ళు మాట్లాడిన భాషే నేను మాట్లాడతాను. పుస్తకాల భాష కన్నా ఇది భాషనే, ఇది నిజానికి భాష కాదనే కాదు. అయితే అది భాష, అది భాషనే, ఇది భాషనే. అది ఎట్లానో మనకు అది మాధ్యమాల ద్వారా మనకు ఎక్కింది. కానీ ఈ భాష నేను ఎన్నడూ అగౌరవంగా చూడలేదు. ఈ భాష మీద తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత ఉద్యమం కూడా తెలంగాణ భాష సంస్కృతుల మీద ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమంలో దాదాపుగా 2001లో నా మొట్టమొదటి పుస్తకం వచ్చింది. 90 నుంచి నేను రాస్తున్నా కానీ తొవ్వ నుంచి నా మొట్టమొదటి నుంచి ఇప్పటిదాకా 2-3 ఏళ్లకు ఒకసారి రాసుకుంటూ పోతున్నా. ఆ భాష నుంచి నేను ఈ భాషలో రాయడం లేదు. నేను సహజంగానే నా స్టైల్ ఆఫ్ రైటింగ్ అది అట్లా జన్మతా వచ్చింది. ఇప్పుడు నేను ఉదాహరణకు నేను మొన్న ఒకసారి మా ఊరికి పోయినా. మళ్ళా మా ఊరు కరీంనగర్ జిల్లా, పాత కరీంనగర్ జిల్లాలోని ఉస్నాబాద్ మండలంలోని పోతారం వేస్తా అనే ఊరు. ఇది ఇప్పుడు సిద్దిపేట జిల్లాలో ఉన్నది. ఎప్పుడు పోయినప్పుడల్లా నాకు ఒక కవిత లేకుంటే నేను రాయను. మా ఊరు మీదకి వెళ్ళి ఇప్పుడు నేషనల్ హైవే పోతున్నది. ఆ ఊరు ఎట్లా విధ్వంసమైందని కూడా రాసిన, అది ఒక పత్రికలో కూడా వచ్చింది. ఇది ఇప్పుడు నేను అది కాకుండా మరొక కవిత, ఊరు నేపథ్యంగా ఉన్న పలకరింపు. ఎప్పటికీ ఊరొక పురా జ్ఞాపకాల పలకరింత, ఎప్పటికీ ఊరొక పురా జ్ఞాపకాల పలకరింత. తిరిగిన పానాదులన్నీ సరికొత్తగా తిరుగుతుంటే, తిరిగిన పానాదులంటే తొవ్వలు, తిరిగిన పానాదులన్నీ సరికొత్తగా తిరుగుతుంటే మనసంతా మోహరించిన పులకరింత, మనసంతా మోహరించిన పులకరింత. ఇంటి నుంచి బడికి, బజారుకు, పొలం దగ్గరికి. నేను మొన్న మళ్ళీ పోయినప్పుడు ఊరంతా తిరిగినాడు అటునే. ఇంటి నుంచి బడికి, బజారుకు, పొలం దగ్గరికి, ఇంకే పనులకైనా ఊరంతా పాదాచార్యులమే. అప్పుడంతా బండి లేదు, పాదాచార్యులమే. నడవడం అంటే నలుగురితో కలిసిన సంభాషణ, నడవడం అంటే నలుగురితో కలిసిన సంభాషణ. ఈ గాలిలోంచే మా బడి ఘంటారావాలు, విద్యా బుద్ధులతో జీవితాన్ని వెలిగించిన దీపం. అక్షరాలు, పదాలు, ఎక్కాలు, వాక్యాలు ఎక్కింది ఇక్కడే. బాల శిష్యులో నెమలి కన్ను దాచుకున్నది చోటనే. ఈ ఆట మైదానం నుంచే నగా గమన గమ్యం. ఈ 4 బాటల నడమనే అగ్నిగుండం చుట్టూ అసైదూలా ఆడిన యాది. మైబెల్లి ఊదు పొగకు లేచి నిలిచిన లాల్చావులు. మైబెల్లి అని మాకు ఒక మహబూబల్లిని అని అంటారు. ఆయన పొగ ఊదంగానే ఊవని ఎగిరేది అన్నట్టు. ఆ మైబెల్లి లేడు, ఇప్పుడు ఆ పొగ ఉండొచ్చు. కానీ మైబెల్లి ఊదు పొగకు లేచి నిలిచిన లాల్చావులు, కమ్ముకున్న కమ్మని గుగ్గిలం పరిమళం. ఈ మూల మలుపులనే టకటక కుట్టు సప్పుడు, ఈ మూల మలుపులనే టకటక కుట్టు సప్పుడు. ఇది యమునమ్మ నివసించిన ఇల్లు. యమునమ్మ అని మా ఇంట్లో మా అమ్మకు, మా చెల్లెళ్లకు జాకెట్లు అవి కుట్టేది ఆడవాళ్ళకి అందరికి. ఇది యమునమ్మ నివసించిన ఇల్లు. వండితలందరి వస్త్రాల్లో ఇమిడిన సూది కళాకృతి. తెల్లని రూపం, సన్నని మాటల స్వరం ఆమె. తెల్లని రూపం, సన్నని మాటల స్వరం ఆమె. ఈ సంధిలోనే పెట్టుగడి చంద్రయ్య పొదరిల్లు. తను ఎన్ని తలకాయల క్షౌరం ఒరిగిండో కలప పట్టుకున్న నిర్మలమైన రూపం ఆయన. హనుమాన్ల దగ్గర పలారముల్లో పిలుపు, హనుమాన్ల దగ్గర పలారముల్లో అని పిలుపు. పోచమ్మ గుడిలో ఉల్లిగడ్డలు వేరే సంబురం. పక్కనే ఇష్టంగా ఈత కొట్టిన పెద్దబాయి. మూల 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 మలుపుల్లోనూ జ్ఞాపకాల పుటలు, మూల మూల మలుపుల్లోనూ జ్ఞాపకాల పుటలు. ఈ చెక్కబండ దగ్గరే కదా పటేన్లకు పాలేర్లకు మధ్య వైరం పెరిగింది. ఈ చెక్కబండ దగ్గరే కదా జీతం కోసం ఇంకిన నెత్తురు గడ్డ కట్టిన రూపం. అక్కడ జీతం కోసం ఇంకిన నెత్తురు గడ్డ కట్టిన రూపం. అది అక్కడ జీతం కోసం పోరాటం చేసినప్పుడు తలకాయలు వెలిగిన అలల గాలి సవ్వడికి చెక్కిలి గింతలు. ఈ అలల గాలి సవ్వడికి చెక్కిలి గింతలు. ఈ ఊర చెరువు వ్యవసాయదారులకు ఆదరువు. తరతరాలకు ఈత నేర్పిన ప్రాణప్రద. మత్తడి దురికే చెరువుక పెద్ద బతుకమ్మ సందడి. పల్లెను పరిత్యజించిన పాదాలకు కాలు కాలిన పిల్లా తిరిగిన దారులేక. పల్లెను పరిత్యజించిన పాదాలకు కాలు కాలిన పిల్లి తిరిగిన దారులేక. నేను ఎప్పుడో 25-30 ఏళ్ల కింద మా ఊరు వదిలిపెట్టి వచ్చిన తర్వాత ఇప్పటికీ మా ఊర్లో మాకు వ్యవసాయం అవన్నీ ఉన్నాయి. కానీ పోయినప్పుడల్లా కాలు కాలిన పిల్లి లెక్క
ఆ ఊరంతా తిరగడం, ఆ జ్ఞాపకాల కోసం అని ఊరంతా పొద్దున్న లేచి తిరిగి రావడం, ఒక నన్ను నేను రీఛార్జ్ చేసుకోవడం, నా కవిత్వానికి గానీ నాకు గానీ సాహిత్యానికి గానీ అదొక తలంపుగా అనిపిస్తా ఉంది. బాగుంది. నిజానికి మీ సాహిత్య జీవితాన్ని గాని ఇంకా ఏం మాట్లాడినా చాలా పెద్ద వీడియో అవుతుంది. అందుకని ఈ చిన్న 2 మాటలతో 2 కవితలతో ఈ సంభాషణను ముగిద్దాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ బూర్లా సారంగా ప్రేక్షకులకు ధన్యవాదాలు. అప్సరన్నకు ధన్యవాదాలు.